పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు వధూవరులను ఏకము చేసి వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు నూతన దంపతులుగా మలచినావు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు పుష్పములన్నీ విరబూసినవి పుష్పములన్నీ విరబూసినవి శుభమంగళం నీకు శుభమంగళం శుభమంగళం నీకు శుభమంగళం మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం
ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా ఒక పవిత్రమైన పరిశుద్ధమైన సాంగ్యం జరుగుతూ ఉంది ఈ సమయంలో. కాబట్టి రమ్య కోసం ప్రత్యేకంగా ప్రార్థించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. అమ్మ, నేను ఈ సమయంలో జ్ఞానస్నానం ఇవ్వబోతున్నాను. ప్రభు నామంలో మార్కు సువార్త 16:15 స్వయంగా ప్రభు అన్నారు, పితా పుత్ర పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మాన్ని ఇవ్వండి అని చెప్పారు. అవునా? కాబట్టి ఆయన వాక్యాన్ని అనుసరించి ఆ ప్రారంభ సాంగ్యం లేకుండా ఈ జ్ఞాన వివాహ సాంగ్యం అనేటువంటిది ఉండదు. కాబట్టి దాని ద్వారా మాత్రమే ఇంట్లో ప్రవేశించాలి. కాబట్టి నేను ఇప్పుడు బాప్తిస్మం ఇవ్వబోతున్నాను మా యొక్క ఆశయం పద్ధతిలో. కాబట్టి నేను కొన్ని ప్రశ్నలను అడుగుతాను. దాన్ని జ్ఞాన తల్లిదండ్రులు అడిగిన మాస్టారు మీరు కలిసి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. పరిపూర్ణ అన్న కూడా బయట జ్ఞాన స్నానం ఇవ్వమని అడుగుతున్నావు. మరి ఈ జ్ఞాన స్నానం నీకు ఏం పేరు పెట్టదలుచుకున్నావు? రమ్య అని జ్ఞాన స్నానంలో ప్రభు బిడ్డగా మారడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. మరి క్రైస్తవ కథోలిక ధర్మాలని అనుసరించి జీవించడానికి యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడని, ఆయన తప్ప మరొక దేవుడు లేడని, ఆయన మన కొరకై ఈ లోకంలో జన్మించి తరువాత మరణించి మన పాపముల కొరకై మూడవ నాడు జీవముతో లేచి ఆ నిత్య జీవితాన్ని మనకు కూడా ప్రసాదిస్తాడని నమ్ముతున్నావా? ప్రియమైనటువంటి బిడ్డ, క్రైస్తవ సంఘము నిన్ను అమితానందంతో ఆహ్వానించుతున్నది. క్రీస్తు ప్రభువుకు బిడ్డగా సంఘానికి సభ్యురాలుగా శ్రీ సభ సభ్యురాలుగా జీవించడమే దేవుడు మనకి ఇచ్చినట్టు గొప్ప మహత్భాగ్యం. ఇటువంటి గొప్ప మహత్భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉండగా సంతోషించు, ఆనందించు. ఈ సందర్భంగా విశ్వాస ప్రమాణానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు నన్ను అడగబోతూ ఉన్నారు. నేను అడిగే ప్రశ్నలకు జాగ్రత్తగా గట్టిగా సమాధానం. భయపడమా, నువ్వు పిచాచిని విడిచిపెట్టుచున్నావు అంటే నా అందరం పాడి చెడు పనులు చేస్తా ఉంటాను. కాబట్టి అర్థం ఆడతాను, పాపడతాను, చెడు మాటలు వస్తాయి, లేదా ఈర్ష్య పడతాను మనసులో. నీవు మన కొరకై పుట్టినటువంటి క్రీస్తు ప్రభు ఆయన మన కొరకై మరణించి మూడవ నాడు జీవముతో లేచి మృత్యుంజయుడే లేచి పరలోకానికి ఎత్తపడి ఆయన రాజ్యపాలన చేస్తున్నాడని విశ్వసిస్తున్నావా? పరిశుద్ధాత్మను, పరిశుద్ధ కథోలిక స్త్రీ సభను, పునీతుల సంబంధ ప్రయోజనము, పాపముల మన్నింపును, నిత్య జీవితమును, శారీరక ఉత్థానమును విశ్వసిస్తున్నావా? ఇదే మన విశ్వాసం. ఈ విశ్వాసంలో పితా పుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞాన స్నానాన్ని అంటే బాప్తిస్మాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? నేను నీకు జ్ఞాన స్నానం ఇచ్చుచున్నా. అందరూ చెప్పండి ఆమేన్. ఈ హృదయాన్ని కూడా ఇదే విధంగా పవిత్రంగా తెల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రభు నిన్ను కలిసినప్పుడు ఆయనకి సంతోషకరంగా జీవించడానికి ప్రయత్నం చేయి. మానవులైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. నేనే లోకమునకు వెలుగును అని యోహాను సువార్తలో 8:12 యేసు నిలుపుకోవడానికి ప్రయత్నం చేయి. ఆ దేవాది దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నిన్ను కాపాడుదురు కాక. జ్ఞాన స్నానం అనే బాప్తిస్మము ద్వారా పితా పుత్ర పవిత్రాత్మ నామములో ఈ బిడ్డ నీ సొంతమై ఉండగా ఈ బిడ్డని కాచి కాపాడి సంరక్షించమని ప్రభువు మీతో ఉండురు కాక. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు తురగ మహర్షి గోసాల రమ్య వారిరువురికి కూడా ఎంతో పవిత్రమైన దినం, పరిశుద్ధమైనటువంటి దినం. దేవుని సన్నిధిలో వారిరువురు కూడా ఇప్పటి వరకు విడిగా ఉన్నటువంటి వారు ఆయన సన్నిధిలో ఈ పరిశుద్ధంలో జరగదు. అయితే ఈ రోజున మనందరం చేయవలసింది ఏమిటి అంటే మహర్షిని రమ్యాని దేవుడు చల్లగా దీవించాలని, ఆశీర్వదించాలని, వారి యొక్క వైవాహిక జీవితానికి కావలసినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని, పవిత్రాత్మ బలాన్ని
వారిరువురికి కూడా తోడుగా ఉంచి 200 కాలాల పాటు ఆమరణాంతం వరకు కూడా వారిని చల్లగా ఉంచాలని ఆ దేవాది దేవుని భక్తితో విశ్వాసంతో ఈ పవిత్రమైన దిగుబడి పూజలో వేడుకుందాం. మన ప్రార్థనలు దేవునికి అంగీకారయుతం కావాలని, మన పాపాలు క్షమించమని, మన దోషాలు మన్నించమని పశ్చాత్తాపముతో ప్రార్థించుకున్నాం. క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రార్థించుదాం. మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. 5వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు. క్రీస్తునందు గల గౌరవంచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు శ్రీసభపై గల అధికారం వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు. కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కాని ముడత కాని మరేది కాని లేకుండా ఆమెను తనకు దివ్యముగా పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషుడు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏదైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏదైనా మనము ఆయన శరీరంలో సభ్యులము. ఇందువలననే పురుషుడు శ్రీసభకును వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తనను తానే ప్రేమింపవలేను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలెను. ఇదేని వారి వాక్కు. దేవా నీ కీర్తన పాడెదము, చేసి తనమునే తండ్రిగా చేసి మనసునే సితార చేసి పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, ఏ కారణము చేతనైనను భర్త భార్యను పరిత్యజించుట తగునా అని ప్రశ్నించారు. ప్రారంభం నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృజించినట్లు మీరు ఎరుగరా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిదండ్రులను విడచి తన భార్యను హత్తుకొని ఉండను. వారిరువురు ఏక శరీరులై ఉందరు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరచరాదు అని యేసు పలికారు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. మానవ జాతిని
కలిగింతము. మానవుడు మమ్ము పోలి మా వలె ఉండును. మనిషి ఎలా ఉండాలంటే ఎవరిలా ఉండాలంటే మమ్ము పోలి మా వలె ఉండును అన్నాడు. ఈ రోజున నాది రమ్యనే కదమ్మా, ఎవరిలాగా ఉంది? ఎవరిలాగా ఉంది? అక్కడ రాయబడి ఉంది కదా, మానవుడు ఎలా ఉండాలంట? నావలే. అంటే దేవుడు అంటున్నాడు మనిషి నాలాగా ఉండాలి అని కోరుకున్నాడు. అదేవిధంగా మహర్షి అప్పుడు ఎప్పుడు నోటీస్ బోర్డులో చూసానా? నిజమే, అది కూడా కారు మీద ఉంటుంటే అక్కడ ఏంటి ఏమంటారంటే వాల్ పోస్ట్, ఇలా చెప్తారు కరెక్ట్. వాల్ పోస్ట్ లో చూస్తాను. నిజమేనా తప్ప? ఈ మహర్షుడు ఆ మహర్షులను కొడుకుగా ఉన్నాడు. ఏదేమన్నా వాళ్ళిద్దరూ కూడా ఈ రోజున దేవుని సన్నిధిలో తీసుకుంటారు. దేవుని యొక్క కోరిక ఏంటంటే మనిషి ఎలా ఉండాలంటండి, దేవునిలాగా దీవించాడు, ఫలించి సంతానాభివృద్ధి చెందండి, భూమండలం అంతటిని విస్తరించి వశము చేసుకోండి. ఈ మాటలు చాలా ముఖ్యమైన మాటలు. దేవుడు స్త్రీని పురుషుని సృష్టించాడు. సృష్టించి వాళ్ళని గాలికి వదిలిపెట్టలే, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని ఆశీర్వదించాడు. వారిద్దరిని కూడా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏంటి ఆశీర్వాదం అంటే ఇక్కడ ఆ తర్వాత మాట మనం జాగ్రత్తగా వింటే ఇక్కడ ఆశీర్వాదంలో ఉన్న పరమార్థం మనకు అర్థమవుతుంది. ఏమంటాడంటే మీరు బిడ్డలను పెక్కు మందిని కనండి అన్నాడు. ఏమన్నాడు? బిడ్డలని. అంటే ఏంటి? ఎవరి పిల్లరా, ఆదిలోనే దేవుడు అవ్వ ఆదామును సృష్టించిన తర్వాత వాళ్ళపై చేతులు ఉంచి దీవించి, బైబిల్లో ఉన్న మాటలండి, దీవించి వాళ్ళని ఏమన్నాడు? బిడ్డలని ఫలించి సంతానాన్ని అభివృద్ధి చెయ్యండి అని చెప్పాడు. కాబట్టి పిల్లారా, వివాహం యొక్క సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులు కనుక వారిరువురు ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరచిన జంటని మానవ మాత్రుడు వేరు పరపరాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆశతోటి. కానీ పిల్లారా, బైబిల్ గ్రంథంలో ఈ రోజున దేవుడు మనకి చెప్పేటువంటి మాట ఏంటంటే, తెలుగు దేవుని బిడ్డలారా, దేవుడు జతపరిచిన జంటని మానవ మాత్రుడు వేరు పరపరాదు. అడెవడన్నా కావచ్చు కాదు. ఈ రోజున మహర్షిని మాత్రమే ఫాదర్ గారు పెళ్లి చేస్తున్నా, పాస్టర్ గారు పెళ్లి చేస్తున్నా, తప్పండి. అది అసలు తప్పు. నేను సంతకం పెడతా పెద్దలతో పాటు, అంతే. నేను ఇక్కడ వారిద్దరి మధ్యలో ఒక మధ్యవర్తి లాంటి వాడిని. వారిద్దరు దేవుని సన్నిధిలో దేవునికి ఒక ఒడంబడిక చేస్తున్నారు. అర్థమైందా? ఒక దేవుడి సన్నిధిలో ప్రమాణం చేస్తారు. వాళ్ళు చేతిలో చేయి వేసి ఏమంటారు? కష్టములోను సుఖములో, వ్యాధిలోను సౌఖ్యములోను. అర్థమైందా? కష్టంలో సుఖంలో, వ్యాధిలో సౌఖ్యములో, ఆరోగ్యములో కూడా నేను నీకు భార్యగా ఉంటా, నేను నీకు భర్తగా ఉంటా అని ప్రమాణం చేస్తారు. ఎక్కడ? దేవుడు అతనికి ఒక గుర్తును చూపించాడు. ఈ అమ్మాయే అబ్రహాము కుమారుడు అనేటువంటి ఇస్సాకు కాబోయేటువంటి భార్య అని నిర్ధారణకు వచ్చాడు. ఇంటికి వెళ్ళేసరికి బెతువేలు లాభాలు ఇద్దరు కూడా ఉన్నారు. ఎవరు మీరు అంటే ఇంకేముంది, అబ్రహాముకి ఇస్సాకి మామ వరస అవుతాడు అనమాట. ఇస్సాకి ఏమవుతాడు? దేవుడు చూడండి ఎలా నడిపించాడు, ఎలా సుఖప్రదం చేశాడు, శుభప్రదం చేశాడు చూడండి. ఇక వెంటనే, అయ్యా నేను ఫలానా అబ్రహాము దగ్గర నుంచి వచ్చున్నాను, ఆయన కొడుకు కోసం పెళ్లి కోసం వచ్చాను, మరి మీరు మీ అమ్మాయిని మా ఇస్సాకు గారికి ఇస్తానంటే తప్ప నేను మీ ఇంట్లో భోంచేయనంటే, అప్పుడు ఏమంటాడంటే, ఈ మాట ముఖ్యమైన,
అవును కాదు అనడానికి మేమెవరమే? ఇది యెహోవా వలన జరిగిన కార్యము, ఇది యావే వలన జరిగిన కార్యము, దేవుని వలన జరిగిన కార్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు షడ్రక్ గారు పరిపూర్ణమా అమ్మ, మీ తల్లిదండ్రుల పేర్లు దాని మీద ఉన్నాయి, ఇలాంటి మా వాళ్ళు కాబట్టి నాకు తెలుసు, నువ్వు కోపడ మాకమ్మ. ఆయన పేర్లు పిలిచారు, మా పేర్లు పిలవలేదు ఏంటని నువ్వు అనుకో మాకమ్మ. కాబట్టి మనం అనుకుంటామండి చాలాసార్లు, పెద్దలు ఏమంటారంటే మేము పెళ్లి చేసామంటారు. అవునా కదా? మేము లేకపోతే అసలు వీడికి పెళ్ళే అయ్యేది కాదు అంటే నిన్ను కాదు లేక కొంతమంది గురించి, నువ్వు బాగానే ఉన్నావులే. మేము లేకపోతే ఈ అమ్మాయికి అంటే వాళ్ళు ఏంటంటే అనుకుంటారు మేము లేకపోతే పెళ్లి అయ్యేది కాదు. మాస్టర్ అనుకుంటారు అసలు నేను లేకపోతే పెళ్లి అయ్యేది. సౌండ్ అనుకుంటారు మీరు లేకపోతే వెళ్ళి పొద్దున్న ప్రకాష్ గారికి మాస్టర్ గారికి పొద్దున్న ఫోన్ చేసేసి 10ంటికల్లా వాళ్ళు గుళ్ళో లేకపోతే నేను అలా రానని చెప్పి, ఎందుకంటే ఎంతకుముందు పెళ్లి ఆముదాలు 10లో జరిగినటువంటి అనుభవం. అతను 12, 1 గంట 2 పెట్టారా. మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే అవును కాదు అనడానికి మనము ఎవరమే? ఇది దానిని ఎవడ విడదీయొచ్చండి? విడదీయకూడదు. ఇది దైవ సంకల్పము. అబ్బాయి నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజున నువ్వు వేసే ముడి, ఈ మాట వాడుతున్నా, మనం చనిపోయే వరకు కూడా అలానే ఉండిపోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ అమ్మాయి ఆ తాడు కొంచెం తడిసిపోయి ఏదేమన్నా కానీ అంతా తడిసిపోతే మార్చుకోవచ్చు కానీ ఆ గుర్తును చూడు, నువ్వు గుర్తు వేస్తావు, అది జీవితాంతం ఉండిపోవాలి. తల్లి నువ్వు కూడా ఇందులో ఆకాశం అంతా పందిరేసి భూదేవిని అంతా అలిగి పెళ్లి చేయాలంటారు. పాతకాలంలో ఒక ఇంట్లో పెళ్లి అయితే ఊరంతా పండగ, ఒక ఇంట్లో పెళ్లి అయితే ఊరంతా పండగ, చుట్టాలనేది ఉండదు, అందరికీ పిలుపు వచ్చినట్టే. కానీ ఈ రోజు ఖర్చు ఎక్కువయ్యి దాని దగ్గర డీజేలు పెట్టేస్తున్నా, డీజే 16,000 అంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫ్యాషన్లు ఎక్కువైపోయి మనకి బాగానే ఉన్నాయి. షడ్రక్ గారి దగ్గర ఓకే కదా, పెళ్లి గట్టిగా చేస్తావా, తగ్గేది లేదు. నేను మామూలుగా అన్నానమ్మా, పిల్లలంతా నవ్వుతారు, అది ఎందుకు వచ్చి పెట్టాడో కానీ వాడు అందులో ఊరినే తగ్గేది లేదని అంటే చాలా ఫాదర్ గారు కూడా నా ఆ ఉద్దేశం కూడా నేను మామూలుగా ఉన్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, వివాహంలో అతి ముఖ్యమైనటువంటి విషయాలు మనం మర్చిపోకూడదు. వివాహంలో అతి ముఖ్యమైన విషయాలు మనం మర్చిపోకూడదు. ఏమిటి అది? దేవుడు జతపరుస్తున్నారు వాళ్ళిద్దరిని. ఎవరు జతపరుస్తున్నారండి? దేవుడు జత. కాబట్టి ఇది ఒక పవిత్రమైన కార్యము, పరిశుద్ధమైన కార్యము. కాబట్టి ఇది విడదీయరానటువంటి బంధము. ఏంటండి? విడదీయరానటువంటి బంధము. రెండవది, వీరు దేవుడు వీరికి స్వీకరించాలి, దీవెనగా స్వీకరించాలి. మూడవది, వీరిరువురు కూడా ఈ వివాహం ద్వారా ఒకరినొకరు ఆత్మీయంగా ప్రోత్సహించుకుంటూ ఆత్మలో బలపడి తర్వాత దీవెనలో ఉంటుందండి. ఏమిటి అంటే మోక్షవాసులను చేరటానికి ఇది సహాయము చేయాలి. వివాహబంధం అనేటువంటిది మనము చివరికి మరణించిన తర్వాత భార్యాభర్తలు ఒకరి విశ్వాసాన్ని ఒకరు ప్రోత్సహించుకొని దేవునికి ఇష్టమైనటువంటి వారముగా జీవించులాగున ప్రయత్నం చేయాలి. ఆ విధంగా అది సహకరించాలి. మనకి భార్యాభర్తలు అనేటువంటి వారిద్దరూ కూడా ఒకరికి ఒకరు తోడ్పడుతున్నా కానీ 3 సూత్రాలు చెప్తాను మీరు సంతోషంగా ఉండాలంటే. మొదటిది ఏంటంటే, ఈ రోజులో ఎక్కువగా వాడే పదం, అర్థం పర్థం లేకుండా వాడే పదాన్ని ఈరోజు మీరు అర్థవంతంగా స్వీకరించాలి. ప్రేమ. ఏంటండి? ప్రేమ. వీళ్ళిద్దరికి మాత్రమే కాదు, పెళ్ళైనటువంటి అందరికీ చెల్లుబాటు. భార్యకి భర్తకి మధ్యలో ఉండవలసినటువంటి అతి ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే ప్రేమ. ఈ ప్రేమ ఈ తోరును చూసి కాదండి, శరీరాన్ని చూసి కాదు. ఈ ప్రేమ హృదయాన్ని కలపగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ హృదయాన్ని కలపగలగాలి. ఒకవేళ నీవు శరీరాన్ని చూసి మాత్రమే ప్రేమిస్తే ఒక వయసు అయిపోయిన తర్వాత నువ్వెంత అందగాడివైనా గాని, నువ్వెంత మహేష్ బాబు లాగా ఉన్నా గాని చివరికి కృష్ణలాగా అరబట్టుకుని నడుస్తావు. అవునా కాదు? శ్రీదేవి లాగా ఏదో ఒక రోజున బాత్రూమ్ టబ్లో పడుకొని వెళ్ళిపోతాం. జరిగినదే కదా. అర్థమైందా? అలానే ఉంటుందండి జీవితం. జీవితం శాశ్వతం కాదు. కానీ
మీ అందం అనేటువంటి హృదయ సౌందర్యంగా ఉండాలి. శరీరక అందాన్ని చూసి మాత్రమే ప్రేమించేవాడు ఆ వ్యక్తిని నిజంగా ప్రేమించినట్లు కాదు. ప్రియులకు పట్టణంలో మరి చదివిన పట్టణంలో ఏమంటుందండి, ఆయన మన కొరక ఏ విధంగా తన ప్రాణాన్ని అర్పించి మచ్చ కానీ ముడత కానీ లేకుండా ఎటువంటి నాట్ ఈవెన్ ఎ స్పాట్ ఇన్ ద లవ్ ఆఫ్ జీసస్ ఫర్ us, నాట్ ఈవెన్ ఎ స్మాల్ డాట్ ఇన్ ద లవ్ ఆఫ్ జీసస్ ఫర్ us. మనం అసలు ప్రేమలో తప్పు ఎంచలేనటువంటి ప్రేమ, అంత గొప్ప ప్రేమ చేశాడు. అటువంటి ప్రేమని భార్యాభర్తలు కూడా ఒకరికి ఒకరు ఇచ్చుకోగలగాలి. త్యాగపూరితమైన ప్రేమ. ఇప్పటి ప్రేమ చేసే ప్రేమ త్యాగంతో కూడినటువంటి. కొన్నిసార్లు నీకు అర్థం కాకపోవచ్చు కాక నీ భార్య, కొన్నిసార్లు నీకు అర్థం కాకపోవచ్చు నీ భర్త, అయినా కానీ ప్రేమించు. అప్పుడు మీరు ఆ కష్టాలని, ఆ బాధని, ఆ మనస్పర్ధని అధిగమిస్తారు. ప్రేమ అన్నిటిని సహిస్తుంది, భరిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డ, హల్లెలూయా హల్లెలూయా. రెండవదయ్యా, మీ ఇద్దరి మధ్యలో విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం అంటే విశ్వాసం అంటే ఆయన మీద విశ్వాసం ఉండాలంటే నమ్మాలి. ఏముండాలి? నమ్మాలి. ఈ ఆధునిక ప్రపంచంలోనండి ఈ మగోళ్ళకు పట్టినటువంటి సైతాను ఒక రోగం ఒకటి ఉంది. ఏ రోగం ఉన్నది? ఏ రోగం? అనుమానం అనే రోగం. మగోళ్ళకి ఒక్క సైతాన్ రూపంలో పడితే అనుమానమైన రోగం, ఆడవాళ్ళకి 2 సైతాన్ల రూపంలో పట్టి ఈ వెళ్ళి ఎవరు అమ్మాయి చెల్లి మా బాగున్నావా అంటే చాలండి. ఎందుకు మాట్లాడారు? ఇక వీడికి తాడు తెగినట్టే, వీడి తాడు తెగినట్టే. అందుకే నేను ఇక్కడ పెళ్లి జరిగినప్పుడు చెప్పాను. ఏంటంటే కొత్తగా ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడంట. మన దేశంలో ఎక్కువ హిందువులు పెళ్లి కాబట్టి అడుగుతున్నాడు. కనపడలేదంటే పాపం కాబట్టి కనపడుతుంది అన్నయ్య గారు. ఎందుకు నా డౌట్ ఏంటంటే, ఎందుకు ఒక్క చుక్కనే చూపిస్తున్నా మిగిలిన చుక్కలు చూపించలేదంటే, నువ్వేం కంగారు పడతారు అబ్బాయి, మిగిలిన చుక్కలంతా నీ భార్య చూపించదు నీకు. నీ జీవితంలో చుక్కలు చూపించదు నీ భార్య నీకు. నువ్వు ఇప్పుడేం ఆవేశపడమాకు, తొందరపడమాకు అన్నాడు. అర్థమైందయ్యా? ఇప్పుడు భయపెడుతున్నారని దీర్ఘంగా నిట్టురుతున్నాడు అంటున్నాడు. ఆ భయం అక్కర్లేదయ్యా, గుర్తుపెట్టుకో. ఈ సామెతలు ఉండనే ఉన్నాయి. అర్థమైందా? సముద్రాన్ని ఎదుర్చిన సంసారాన్ని ఎదురేనంటే అయ్యో. అర్థమైందా? అనుకో మాకు అమ్మాయి నీకేమో కవర్ వేసి ఉంది కాబట్టి నువ్వు సేఫ్ సైడ్ అమ్మా. అర్థమైందా? లేదు దేవుని పెట్టారా? గమనించండి. ఇదంతా కూడా అన్నిటికంటే ముఖ్యంగా వారు ఎరువులు కలిసి ఉండాలి. వారి భార్యని ఈ రోజున తాళి ఉన్నటువంటి ఎంత ప్రేమ అయితే ఉందో, ఆ 90 సంవత్సరాలు వచ్చినా కానీ అదే ప్రేమను చూపించగలిగితే అది నిజమైనటువంటి ప్రేమ. అది నిజమైనటువంటి ప్రేమ. అప్పటి వరకు కూడా ఒకరి మీద ఒకరికి ఆ విశ్వాసం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. ప్రభు ఏమంటాడు తెలుసా? ఎవరైనా తాగి స్వస్థపరిచిన తర్వాత ఏమంటాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన తర్వాత నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. ఈ రోజున ఆ మాటని కొద్దిగా మారిస్తే మహర్షి మీ విశ్వాసం నిలబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మూడవది ప్రార్థన. ఏముండాలి కుటుంబంలో? ప్రార్థన. పెళ్ళైనటువంటి మీకు అందరికీ అమ్మా అత్తమ్మ, పెళ్లి కూతురు అత్తమ్మ అయితేనమ్మా, అర్థమైందా అమ్మ? వినండి జాగ్రత్తగా. మూడవది ముఖ్యమైనది, మీకు అందరూ ఒక హెచ్చరిక చేస్తున్నానండి, వినండి దయచేసి. తల్లిదండ్రులారా, భార్యలారా, భర్తలారా, మీకు గట్టి హెచ్చరిక. ఈ ఆధునిక ప్రపంచంలోనండి మన సెల్ ఫోన్ కు ఉన్నంత సమయం మన ప్రార్థనకు ఉండట్లా, మన టీవీలకు ఉన్నంత సమయం మన యొక్క వాక్యాన్ని చదవడానికి ఉండట్లా. అర్థమవుతుందా? మన సినిమాలకు ఉన్నంత శ్రద్ధ మన ఆనందానికి వెళ్ళడానికి ఉండటల్లా. ఎలా నిలబడతాయి భార్యాభర్తల మధ్యలో బంధాలు? ప్రతిరోజు భార్యాభర్త ఇద్దరు కూడా 1 గంట సేపు, 1 అర్ధగంట సేపు, 10 నిమిషాలైనా కానీ కలిసి కుటుంబ సమేతంగా ప్రార్థన చేయలేకపోతే దేవుడి దీవెనకి ఎలాగ వస్తాయి? మన కూలికి వెళ్ళకుండా ఎవడో కూలి మనకి ఎవడో ఉచితంగా ఇవ్వడో, ఉచితమైన నీటితో మన జేబుల్లోకి తీసుకునేది మర్చిపోమాకండి మనం. అవునా కాదండి? మనకు ఉచితంగా ఇస్తామన్నారు కదా, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, మోడీ ప్రభుత్వం అయినా కానీ, చంద్రబాబు ప్రభుత్వం అయినా కానీ, వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైనా కానీ
నీకు ట్యాక్సుల రూపంలో. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఉచితంగా ఏది కూడా చెప్తున్నా అంటే నేను ఇప్పుడు మన ప్రభుత్వాల గురించి మాట్లాడటం గురించి దానికోసం కాదండి. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నట్టు ఈ మాట, మీరు కూడా దేవుని దేవుడు ఉచితంగా రావో. నీవు ప్రార్థన చేస్తేనే ఏం చేయాలండి? ప్రార్థన చేస్తేనే. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చూడండి పిల్లారా. ఏ భార్యలు ఏ భర్తలు అయితే దేవునికి భయపడుతూ దేవునికి లోబడి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చారో వారి కష్టాలు దేవుడు తీర్చివేస్తుంది. మామూలుగా ప్రార్థన చేయాలి. ప్రేమకు దేవుని బిడ్డగా బాప్తిస్మ యోహాను యొక్క తల్లిదండ్రులు అయినటువంటి జకరియా ఏం చేశాడంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి కైంకర్యం చేస్తూ ప్రార్థన చేశాడు. దేవుని కృపను పొందుకున్నాడు. మన కుటుంబాలు కూడా దీవించబడాలంటే, మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలంటే మన కుటుంబంలో ఎవరుండాలండి? దేవుడు ఉండాలి. దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం సెల్ ఫోన్ ఇచ్చి, బైబిల్కి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం టీవీకి ఇస్తే టీవీ మనకు పోగొట్టుతుంది. టీవీ మనకు పోగొట్టుదా? గుర్తుపెట్టుకోండి, టీవీ మనకు ఖర్చు పెట్టుద్దు కానీ పోగొట్టదండి. అర్థమైందా? అంటే మానవులంగా మన టీవీ అవసరం లేదంటే లేదండి. వివిధ రకాల న్యూస్ చూడొచ్చు, తప్పులు అందులో ఇది లేదండి. హాని లేనటువంటి కార్యక్రమాలు చూడొచ్చు. అదానంత వీళ్ళందరూ నా మీద వ్యతిరేకంగా తిరుగుతారు. మా ఫ్యాన్లు మనోడు ప్రార్థన పెట్టించారు. ఎవరి కోసం? కార్తీక దీపం హీరో హాని కలగకుండా ఉండాలని ప్రార్థన పెట్టించారు. కార్తీక దీపం హీరోకి ఏ హాని? మా ఊళ్ళకి అందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నా. 6 గంటలు 8 గంటలకు అమ్మది ఆడవాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. మగవాళ్ళు కూడా చెప్పగలుగుతున్నారంటే ఆ సమయంలో మేము ఆడవాళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళు కూడా తెలుసు కాబట్టి ఎంత అమ్మా నువ్వు కూడా ఉంది అలవాటు. ఇప్పుడు ఎట్లా అంటారు, తర్వాత ఎట్లా అంటారు? ఎందుకు వెళ్ళి చెప్తున్నానంటే మన పోగడ ఎలాగా ఉందో చూడండి. ప్రార్థన లేకుండా కుటుంబం బలపడదండి. ప్రార్థన లేకుండా కుటుంబం బలపడదు. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబాన్ని దేవుడు కలిసి ఉంచుతాడు. ఏ కుటుంబం అయితే భార్యాభర్త పిల్లలు కలిసి ప్రార్థన చేస్తారో ఆ కుటుంబాన్ని దేవుడు ఎల్లప్పుడూ కలిపే ఇంటికి వస్తారు కానీ దులుపుకొని వెళ్ళడం కోసం కాదు. వీళ్ళిద్దరిని ఆ దేవుడు చల్లగా దీవించాలి. దేవునికి ఆశీర్వాదాలు, ఆ దేవుని యొక్క దూతలు, పరలోక పరిశుద్ధులు వీరి మీదకి దిగి వచ్చి ఈ రోజున వీరిద్దరిని కూడా చల్లగా దీవించాలి. ఇది మనందరి ఉద్దేశమై ఉండాలి, మనందరి ప్రార్థన అయి ఉండాలి. ఆ దేవాది దేవుని వేడుకుందాం. తండ్రి మహర్షిని తనకు కాబోయే ఇప్పుడు భార్యని చల్లగా దీవించి ఆశీర్వదించాలి. వారు కాలం కూడా భార్యాభర్తలుగా సంతోషంగా ఆనందంగా జీవించి నీ కృపలో తండ్రి కలిగే బిడ్డలని 3 ఆరుకాయలుగా వారిని దీవించిన ఆయన. ఒకవేళ వారి జీవితంలో ఈ సంసార జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయంటూ ఈ కష్టంలో ఒకరు ప్రోత్సహించుకుంటూ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగే బిడ్డలుగా నీ యొక్క ఆత్మాభిషేకాన్ని ఆత్మపరమైనట్టుగా వారి ఇరువురికి మాత్రమే కాకుండా ఇక్కడ నుండి భార్యాభర్తలందరికీ కూడా సమృద్ధిగా ప్రసాదించయ్యా. ప్రతి భార్యని ప్రతి భర్తని కూడా చల్లగా దీవించయ్యా. ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను కూడా మీరు చల్లగా దీవించయ్యా. త్వరలో నుంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమమయుడ మెరిచినటువంటి కొన్ని వాక్యాలను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మీ వాక్యంలో తండ్రి వివాహము అన్ని విషయంలో కూడా ఘనమైనది అని పలుకుతున్నాం. అటువంటి ఘనమైన పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి ఈ యొక్క జీవిత ప్రేమించుకోవచ్చు. భార్యాభర్తలుగా జీవించడానికి సిద్ధంగా ఉన్నారా? వచ్చి ఉంటాడు. దేవుడు ప్రసాదించే సంతానము ప్రేమతో స్వీకరించి క్రీస్తు ప్రభువుల నియమమును శ్రీ సభ చట్టం అనుసరించి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు వివాహ అంతస్తులో ప్రవేశింప అంగీకరించుతున్నారు కావున దేవుని సముఖమున శ్రీ సభ ఎదుట చేతులు చేయి వేసి మీ సార్లు చేయడు. ఇద్దరు కుడి చేతులు కలపండి. అమ్మాయి కుడి చేయగలరు, మా అబ్బాయి కుడి చేయగలరు. ఇక్కడ అవును బ్రో. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. రమ్య
రమ్య అయిన నేను మహర్షి అయిన నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉంటాను మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. శ్రీ సభ సమక్షమున మీ సమర్పణ వేడుక చేసేది ప్రభు దయతో దాన్ని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదం దయచేయగలుగుతారు. పట్టుకోనండి కానీ ఇన్ రికార్డ్ అయింది ఆల్రెడీ, వీడియో కూడా రికార్డ్ అయింది. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. జంటగా ఉండమేలని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా
వేరుగానున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగానున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. మనస్సులను ఉన్నతమునకు తెప్పుము. మన దేవుడైన పవిత్రాత్మను శరీరమును ధరించి కన్యక నుండి జన్మించాను. నీ చిత్తమును నెరవేర్చచ్చు, నీకు పరిశుద్ధ పేరును సంపాదించచ్చు. అతడు తన హస్తమును చాచి స్థిరపరిస్తానని అనుభవించాను. ఇట్లు అతను మానవ సంఖ్యలు ధరించి ఉత్తానం అనుభవించాను. కనుక దేవతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుటానికి కనుక అతడు శిలువ శ్రమలతో తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అపమనందుకు మీకు ఆ విధముగా నీ భోజనానంతరం మాత్రం అందుకొని అలా మీకు కృతజ్ఞతావనాలు చెప్పి స్తుతించి శిష్యులకు చూపించినది. మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయడు. ఎలాగైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ఆరబోయేవారు. దీనిని నా జ్ఞాపకార్థము చేయడు. ఇది విశ్వాస రహస్యము. ప్రపంచమంతటా వ్యాపించడం తెలుసుకుని జ్ఞాపకం మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మరి ముఖ్యంగా ఈనాడు ఈ జ్ఞాన వివాహం ద్వారా ఐక్యపరచబడుతున్నటువంటి మహర్షి రమ్యాలను ప్రభువా ప్రత్యేకంగా నీ ప్రేమ ఎందుకు పరిపూర్ణను చేయలేదు. కానమదన మీదతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుతాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరికీ దయచేసి దేవునికి జరిగిన నియమ గారితో, ఆమె పవిత్ర భర్త నీతిమంతులైన యొక్క గారితో, పునీత అపోస్తలులతో, ఆల్రెడీ మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగంగా దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబును దీవించినట్టుగా తనకు ప్రభుత్వానికి రాబోయే సంతతి ప్రభుత్వంగా చేయమని దీవించమని వేడుకొనుచున్నాను. రమ్యను దీవించండి, ఆస్వాదించండి ప్రభుగా. పరిశుద్ధ బైబిల్లో నీతిమంతులైనటువంటి యోగ్యులైన యువతుల ప్రభుత్వం దీవించండి. మంచి తల్లిగా, మంచి భార్యగా, మంచి ఇల్లాలుగా జీవించి ప్రభుత్వం రాయి చేయాలి. కావాల్సినటువంటి దైవికులను వారిని సమృద్ధిగా ప్రసాదించండి. దేవుడికి కావాల్సిన సంతోషాన్ని, ముఖ్య సంతానాన్ని ప్రభుగా సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభుగా.
కుటుంబ బాధలు కష్టాలను కలిగించుకుని ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉందని నేడుగా దీవించాను. మా ప్రభు క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండుగాక. ఒకరితో ఒకరు క్రీస్తు ప్రభు శాంతి సమానమని